హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే, ఆదాబ్, శాస్త్రీయకాల్. చూడండి, రీసెంట్గా మేము గ్రాడ్యుయేట్ అయ్యాము. మేము మాస్టర్స్ చేయడానికి ఎస్పెషల్గా ఎంసీఏ ఎల్పియు కాలేజ్లో చేయడానికి డిసైడ్ అయ్యాము. నేను మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసరికి సునీల్, నా పేరు వచ్చేసరికి సమా ప్రేమానంద్ రెడ్డి. సో మేము ఎల్పియు కాలేజ్లో ఎంసీఏ చేద్దామని డిసైడ్ అయ్యాము, అడ్మిషన్ తీసుకున్నాము అండ్ ఎళ్ళాము కూడా. చూసారు గదా! అది మీకు ముందు చూసింది అది ఎంట్రన్స్ గేట్. సో ఇది ఎంట్రన్స్. సో మొత్తం ఈ ఎల్‌పియు కాలేజ్ వచ్చేసరికి అరౌండ్ 600-700 ఎకర్స్ ఉంటుంది. సో మీరు ఇదంతా నడవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి గూడా. మనము ఒకవేళ మనకి అన్‌లక్కీగా మన బ్లాక్ అనేది ఎండ్ ఆఫ్ ది యూనివర్సిటీ పడితే గానీ మనమైతే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తీసుకోవాల్సొస్తుంది. చూసారు గదా! ఇక్కడ మనకి వే ఉంది. బ్లాక్ నంబర్ 28, 23, 57 అని ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ ఉంటుంది మనకి. అండ్ లోపల మనకి పార్కింగ్ ఫీజ్ అనేది కూడా ఉంటుంది. మనకు ఒకవేళ వెహికల్ ఉంటే పార్కింగ్ ఫీజ్ పే చేసుకొని మనం వెహికల్ తెచ్చుకొని లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ రూల్స్ అనేవి ప్రీవియస్‌గా ఉండేది. చూసారు కదా! మొత్తం బిల్డింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు వీళ్ళు గూడా. మొత్తం బ్రిక్స్ తోటి కన్‌స్ట్రక్ట్ చేశారు. వీళ్ళకి ఎనీ కైండ్ ఆఫ్ ప్లాస్టింగ్స్, పెయింటింగ్ చేయడము ఇవన్నీ ఏం లేవన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి ఇదే యూనిక్‌గా అనిపించింది. ఈ యూనివర్సిటీకి బ్రిక్స్ తోటి మెయింటైన్ చేయడము, బ్రిక్స్ తోటి బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేయడము. సో అది వీళ్ళకి యూనిక్‌గా అనిపించింది. కాబట్టి వీళ్ళు అలానే కన్‌స్ట్రక్ట్ చేశారు. కాలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా అన్నీ ఇలాగే కన్‌స్ట్రక్ట్ చేసి ఉంటుంది. సో నేనైతే నాకు తెలిసి మా అడ్మిషన్ అనేది లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ అయింది 2022లో. 2023లో కన్ఫర్మ్ అయింది. సో అప్పుడు ఆగస్ట్ 26 తర్వాత మేము కాలేజ్‌కెళ్ళాము మేము. అందుకే మనకిక్కడ 76th ఇండిపెండెన్స్ డే 2023 అని మెన్షన్ చేశారు కూడా ఇక్కడ. చూసారు కదా! సో ఇంత దూరం మనము నడుచుకొనొచ్చాము. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినా గానీ మాకు కాలేజీలోకి వెళ్ళలేకపోయాము. వెళ్ళామా? ఇది మనకి గ్రౌండ్. సో ఇక్కడ రోబోట్ ఉంటుంది. మనకు కనిపిస్తుంది కదా మీకు ముందర రోబోట్ ఉంటుంది. అది ఎల్‌పియుని డిటర్మైన్ చేస్తుంది. సో ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఇక్కడ గ్రౌండ్‌కొచ్చి మంచిగా నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారన్నట్టు. పక్కన మనకి స్టూల్స్, మొత్తం చైర్స్ అన్నీ ఉంటుంది. కూర్చోవచ్చు కూడా మంచిగా. సో గ్రీనరీ కూడా ఎక్కువ ఉంటుంది కాలేజ్‌లో. సో మనకి కాలేజ్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఫుడ్ టెస్టింగ్ అని, క్యాంటీన్‌లో ఫుడ్ టెస్టింగ్ చేయడానికి, బయట మెయింటెనెన్స్, సెక్యూరిటీ, నెక్స్ట్ ఇట్లా గ్రీనరీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రీస్, ప్లాంట్స్, సో కటింగ్, సో ట్రీని మనం గార్డెనింగ్ చేయాలి కదా! సో దానికి కూడా ఎవ్రీ డిపార్ట్మెంట్స్ అనేవి చాలా మంచిగా వర్క్ చేస్తారు. సో దిస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది మెయిన్ ఏరియా ఆఫ్ ది కాలేజ్ అన్నట్టు. ఇక్కడ మనకి శాంతిదేవి మిట్టల్ ఆడిటోరియం అనేది ఉంటుంది. సో మన కాలేజ్‌లో ఏ ప్రోగ్రామ్స్ అయినా గానీ ఆ శాంతిదేవి మిట్టల్ ఆడిటోరియంలో జరుగుతుంది. సో మనము ఈ బ్లాక్‌లో వెళ్ళిపోయాము. సో మనకి 36th అనుకుంటా, 30 ఆర్ 36. సో ఇవన్నీ సిరీస్‌లో ఉంటాయన్నట్టు. అన్ని బ్లాక్స్ ఉంటాయి. సో అన్ని డిఫరెంట్ బ్లాక్స్ అనేవి చూసారు కదా! ఇది లైబ్రరీ ఇది. సో అన్ని బ్లాక్స్ ఒక మెయిన్ గేట్‌వే అనేది ఉంటుంది. ప్రతి బ్లాక్ కనెక్టివిటీ ఉంటుంది. సో మనం వచ్చాం కదా! ఆ కనెక్టివిటీ నుండి ఈ బ్లాక్‌కెళ్ళాలి. ఇది మా క్లాసు. సో ఇది ఐ థింక్ 8th ఫ్లోర్ ఆర్ 7th ఫ్లోర్. మొత్తం క్లాసెస్ అనేవి మొత్తం రూమ్‌లో అందరూ ఎంప్టీ ఉన్నారు. ఎవరు లేరు. అప్పుడు ఫస్ట్ క్లాస్ మేమే ఎర్లీగా వచ్చాము. సో తర్వాత సార్ వచ్చారు. అందరు కాలేజ్‌లో కూడా అందరూ వచ్చేసారు మొత్తం స్టూడెంట్స్ కూడా. సో దిస్ ఈస్ మై ఐడీ. యూ కెన్ సీ థాట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యూనిక్ ఐడీ అనేది ఇస్తారు కాలేజ్ వాళ్ళు, రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేవి. దానికి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ తోటి మనం స్కాన్ చేసుకొని మనం కాలేజ్‌కి రావాల్సొస్తుంది. స్కాన్ చేసుకొని మనకి బయటికెళ్ళాల్సొస్తుంది. సో అది మన థియరీ క్లాస్. మనకి ప్రీవియస్‌లో మీరు చూసారు కదా! ఇది ల్యాబొరేటరీ. మొత్తం ల్యాబ్‌కి రిలేటెడ్ అయిన థింగ్స్ అన్నీ సెపరేట్‌గా ల్యాబ్‌లో జరుగుతాయి. మనకి కంప్యూటర్ ముందర కూర్చొని మనము వాళ్ళు ఏం చెప్పినా గానీ మనం విని కంప్యూటర్‌లో మనము ఆ టాస్క్ అనేది చేయాల్సొస్తుంది. ఇఫ్ యూ డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ టాస్క్ వి విల్ బి టేకెన్ టు టాస్క్ బై ది ప్రొఫెసర్. ఓకే. చూసారు గదా! ఆ రోజు ఎస్పెషల్‌గా మా బ్యాచ్‌కొచ్చేసరికి మా కాలేజ్‌కి నాక్ A++ గ్రేడ్ వచ్చింది. అంటే గవర్నమెంట్ అనేది కొన్ని ఆహ్, పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక యూనివర్సిటీని జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేసి వాళ్ళకి ఏ గ్రేడ్ వాళ్ళకి సూటబుల్ ఉంటుందని ఒక డిఫరెంట్ వేస్‌లో వాళ్ళు కాలిక్యులేట్ చేసి గ్రేడ్ అనేది మెన్షన్ చేస్తారన్నట్టు. సో ఇంతసేపు మీరు విన్నారు గదా! సో లెట్స్ వాచ్ డాన్స్ విచ్ వాస్ కండక్టెడ్ బికాస్ ఆఫ్ గెట్టింగ్ ఎ నాక్ A++ గ్రేడ్.
My favorite boogie will be recorded. These were graphic on me. So me give to see my niggas run my way for make believe. Want no problem when you come to my city. Old bricks got money, you know it's sunny. My ex is calling and I think it's funny. My life is not a mirage. Como se llama la massage? I'm doing where at the Dodge. Got to run up in the odds. Mobbing all day in the bay. On my way. Every day I'm getting paid. Haters got nothing to say. मेरा मारे लले तारे जो पर पीछे लगे सारे गाड़ी गाड़ी के थके ने हरे गाने मेरे लाके स्पीकर ने पड़े సో మాకైతే మా ప్రెజెంట్ బ్యాచ్కి అయితే NAC A++ గ్రేడ్ అనేది వచ్చింది. సో చూసారు కదా, మనకి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా జరిగింది ఆ రోజు. ఎందుకంటే January 26th అయిపోయింది కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. చూసారు కదా మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిపార్ట్మెంట్ ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే దీనిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి వీళ్ళు ఎవరైనా ప్రోడక్ట్ ఏమన్నా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకొస్తే వీళ్ళు ఇక్కడ పెట్టి షోకేస్ చేస్తారు అన్నట్టు. చూసారు కదా ఇక్కడ బైక్ చూడండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ తోటి వీళ్ళు డిజైన్ చేశారు. సైకిల్ అక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు ట్రాక్టర్ టైప్లో సైకిల్ డిఫరెంట్, ముందరేమో పెద్ద టైర్ పెట్టాడు, వెనకలేమో చిన్న టైర్స్ పెట్టాడు. ఒక డిఫరెంట్ సైకిల్ టైప్లో వీళ్ళు క్రియేట్ చేశారు. సో one who has innovative knowledge, they can build any kind of product and they can keep in the college. So if they create any kind of best items in the college and if that product is selected, they'll get some kind of benefits in terms of academic as well as in terms of career as well. చూసారు కదా ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళకి అకాడమిక్ బెనిఫిట్స్ అనేవి వస్తుంది, కెరియర్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది స్విమ్మింగ్ పూల్ అనేది. మనం దీనిలో స్విమ్ చేయొచ్చు, అక్కడ జిమ్ కూడా ఉంటుంది సపరేట్గా. కానీ ఇవన్నీ చూడడానికి షోకేస్ లెక్కనే. మేము తీసుకోలేదు, మేము చేయట్లేదు కూడా. మేము చూసారు కదా ఇన్ని ట్రాఫీస్ అనేవి వచ్చాయి. ఇక్కడ మనకి వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఇక్కడైతే లింక్డ్ఇన్ సెషన్ అనేది ఒకటి జరిగింది. మీన్స్ లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలి, సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్గా ఉండాలి కెరియర్ పరంగా అని ఒక ఈవెంట్ అనేది జరిగింది. అది కూడా శాంతిదేవి మిట్టల్ ఆడిటోరియంలో జరిగింది. సో ఓవరాల్గా కాలేజ్ అనేది బాగానే ఉంది. ఓకే, సో చూసారు కదా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. సో ఇదే నేను క్యాప్ వేసుకున్నాను కదా, సో క్యాప్ వేసుకున్నదే నేను. నా పేరు సమా ప్రేమానంద్ రెడ్డి. సో ఇక్కడ ఈ ఫోటోలు కనిపించే వాళ్ళందరూ నాకు తెలిసి ఎంతమంది అరౌండ్ 5 to 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఇద్దరు నా ఫ్రెండ్సే. మేము సౌత్ ఇండియా నుండి వచ్చాము, తెలంగాణ నుండి. సో సునీల్, ప్రదీప్ కుమార్, లైక్ సో ఇది చూసారు కదా మా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సార్, ఇక్కడ డేటా మైనింగ్ మేడం. సో తర్వాత మేము ఫోటో షూట్కి కూడా వెళ్ళాము. సో ఇవన్నీ నేను చెప్పాను కదా మొత్తం కాలేజ్ అంతా గ్రీనరీగా ఉంటుందని. సో ఇదంతా మా కాలేజీలో పార్క్. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జస్ట్ ఫోటో తీసుకుందామని వెళ్ళాము. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.